సెక్రటరీ మారంపూడి నాగేశ్వరరావు గారిని చదవకుండా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. రాజశేఖర రెడ్డి గారి శిష్యుడుగా ఆయన మొట్టమొదటిసారి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 2004లో నేను గెలిచా. అంతకుముందు ఇండిపెండెంట్గా పోటీ చేసి కొద్దిగా పోయి ఆయన శిష్యుడిగా ప్రయాణం చేసి ఆయన శిష్యుడిగానే ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడిగా ఇవాళ ఏంటంటే మనందరం కూడా ఆయన బాటలో నడుస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి బాటలో అని చెప్పి చెప్తాం. అవునా కాదా? అవునా కాదండి? కోట్లాది రూపాయలు ఇస్తే మనం తెలుగుదేశంలోకి వెళ్తామా? కోట్లాది రూపాయలు ఇస్తే తెలుగుదేశంలోకి వెళ్తామా? వెళ్ళమండి. అది ఉడికిపోయే పడవ, ఉడికిపోతుంది నీళ్ళలో. కొద్ది రోజుల్లో దాంట్లోకి వెళ్ళి కాలు పెట్టామా జడ్పీడీసీ గారు అయిపోయినట్టు. అన్నీ నేను చెప్తున్నా. ఇవాళ నూజివీడులో సుమారు 50 ఎకరాల పైన సీలింగ్ ల్యాండ్ ఉన్నది. వివిధ దాంట్లో కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ చెప్తున్నా, ఆ పొజిషన్ కూడా లాగుతున్నా. సబ్ కలెక్టర్ గారికి మొన్న కాగితం కూడా ఇవ్వడం జరిగింది. అది నూజివీడు ప్రజలకి దాన్ని పంచుతాను అని చెప్పేసి నేను మీ అందరూ కూడా సమానంగా రేపొద్దున్న నూజివీడులో 50 ఎకరాలు సుమారు, అదేవిధంగా త్రిపుల్ పక్కన 7 ఎకరాలు, ఆ భూమి కూడా బయట తీస్తున్నా. అది కూడా కోర్టులో ఏదో గెలిచారు అని అక్రమంగా ఏదో కొంత ఎట్ట జరిగిందో ఏంటో అక్కడ ప్లేడర్ ఏదో ఆబ్సెంట్ అయ్యారు, అందుకని కూర్చుందన్నారు. అంతా నేను కూడా కోర్టుకి వెళ్తా, అవసరమైతే నేనంతా కోర్టుకి. గవర్నమెంట్ వెళ్ళవలసిన పని ఉంది, గవర్నమెంట్ వెళ్ళొద్దే, లేకపోతే నేనన్నా వెళ్తా. అన్నీ బయట తీస్తా. ఎందుకంటే నేను ఊరుకోను. ఇవాళ ప్రజలకి ఎన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చామండి? ఎన్ని గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చామండి? ఇచ్చామా లేదండి? ఇచ్చామా లేదా? ఇవాళ ఒక్క ఇళ్ల స్థలం ఇస్తున్నాడండి? హామీ ఇచ్చినట్టు ఇస్తున్నారండి? ఎప్పుడు ఇస్తాడు? లాస్ట్లో డబ్బులు సమకూర్చుకొని ఆఖరి సంవత్సరం పసుపు కుంకుమలాగా ఆఖరి సంవత్సరంలో ఇస్తాడు. అది మీరు నమ్మబాకండి. ఎందుకంటే 10 మందికి ఇచ్చినా ఊళ్ళో 20 మందికి ఇచ్చినా మీరు దాన్ని మాత్రం నమ్మే ప్రసక్తే లేదు, నమ్మబాకండి. అడవి భూములకి ఆయన తండ్రి గారు ఏ విధంగా అయితే పట్టాలు ఇచ్చాడో అదేవిధంగా మళ్ళీ తెలుగుదేశంలో ఒక్కడికి అవ్వపోయినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఏంటి, మిగిలిన వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి మీరు సాగు చేసుకోండి అని వాళ్ళకి బోర్లు వేసిన ఘనత ఎవరిదంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు అయితే, ఈ రోజున ఏంటంటే ఖచ్చితంగా మనం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. ఆ రోజున కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆడ పొజిషన్ ఏంటో మీరే చూడండి. నా పక్కన కూర్చున్నాడు కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ కూర్చున్నాడు వెళ్ళిపోయారు. వెళ్ళండి. ఏంటి వెళ్తే ఏమవుతుంది? వెళ్తే ఏమవుతాడు అసలు? అది కదా వెళ్ళి మనకి పంగమానాలు మన ఏమంటారు అది ఇప్పుడు పంగనామాలు పెట్టాలని చూస్తుంటే మనం ఊరుకుంటామా? పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 12వ తారీఖుని అందరూ ఇవాళ నుంచే సమకూర్చుకొని ఫుల్ సక్సెస్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.